హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రాగి సాగు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. రాగులు అనేది ఏ విధంగా సాగు చేస్తారనే విషయం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పంట వచ్చేసి రాగులు వచ్చేసి నారు వేయడం జరుగుతుంది. ఈ విధంగా నారు వేయడానికి ఎకరాకు వచ్చేసి 3 నుంచి 4 కిలోలు పడుతుంది మామూలు సల్లి కదలడానికి. అదే కింద నాటే విధానానికి అయితే 2 నుంచి 3 కిలోలు అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి నాటే విధానానికి నారు వేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ పంట తీయడం అయిపోయింది. ఇది ఆల్రెడీ కంకులు కోసేసి కోయడం కూడా జరిగింది గడ్డి. దీన్నే మళ్ళీ తీసి నాటడం జరిగింది, నారు పోసిన దాన్ని. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ఆడ నారు పోసి ఇక్కడ నాటడం జరిగింది. దీనికి వచ్చేది వచ్చేసి అగ్గి తెగులు ఒకటి, మిగతా ఏ తెగులు రావు. మందులు అనేది భూమిలో వేయవలసి ఉంటుంది. 20 కానీ 28 కానీ పొటాసు కూడా వేయవలసి ఉంటుంది. రాగుల రకాలు వచ్చేసి సంపావతి 80 నుంచి 85 రోజుల్లో పంట రావడం జరుగుతుంది. భారతి ఇది 110 రోజుల్లో పంట రావడం జరుగుతుంది. రత్నగిరి 110 నుంచి 115 రోజుల్లో, మరియు శ్రీ చైతన్య ఇది కూడా 110 నుంచి 115 రోజుల్లో పంట రావడం జరుగుతుంది. గౌతమి వచ్చేసి 115 నుంచి 120 రోజుల్లో పంట రావడం జరుగుతుంది. మరియు వేగావతి ఇది వచ్చేసి విఆర్ 929 ఇది కూడా 115 నుంచి 120 రోజుల్లో పంట రావడం జరుగుతుంది. గోదావరి వచ్చేసి పంట కాలం వచ్చేసి 120 నుంచి 125 రోజుల్లో పంటకు కోతకు రావడం జరుగుతుంది. ఇవన్నీ పంట కాలాన్ని వచ్చేసి 80 నుంచి 125 రోజుల మధ్యలో ఉండే రకాలు. ఇవి వచ్చేసి 10 నుంచి 12 క్వింటాలు దాకా రాగులు ఒక ఎకరాకు రావడం జరుగుతుంది. ఈ వెరైటీస్ ఇది వచ్చేసి దీనికి 2 నుంచి 3 తల దాకా నీళ్లు కట్టవలసి ఉంటుంది. నాటేదానికి వచ్చేసి దానికైతే 2 తలలు అయితే సరిపోతుంది. ఇది నాటేదాన్ని 3 తలలు వేయవలసి ఉంటుంది. ఈ అక్కడక్కడ వచ్చేసి అవ్వడం జరిగింది, కొంత లెక్క పచ్చిగా ఉండడం జరిగింది. ఇది వచ్చేసి రబీలో వేయడం జరిగింది, అంటే నవంబర్లో కానీ అక్టోబర్ లాస్ట్ కానీ వేయడం జరిగింది. నారు పోసేటప్పుడు మామూలుగా ఎదజల్లేటప్పుడు అయితే 4 కిలోలు ఖచ్చితంగా కావాలి ఎకరాకు. చేను మొత్తం చల్లి చేను మొలవడం జరుగుతుంది. అలా అయితే 4 కిలోలు, మామూలు నాటేదానికి అయితే 2 నుంచి 3 కిలోలు సరిపోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, కొన్ని వచ్చేసి పచ్చగా ఉన్నాయి, కొన్ని అవ్వడం జరిగింది. వీటికి ఎటువంటి మందులు స్ప్రే చేయాల్సిన పని లేదు. ఈ నీళ్ళు వేసిన కానీ పడిపోవడం జరిగింది. ఉంటుంది మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.